హాయ్ అండి, నమస్తే. ఇవాళ అలేఖ్య బృందావన్ వెంచర్లో ఉన్నామండి. సో ఇక్కడ ఒక చిన్న టీమ్ రిక్రూట్మెంట్ గురించి అని ప్లాన్ చేస్తున్నాను. ఎట్లా అంటే ఇక్కడ పెద్ద పెద్ద ప్రముఖులు కూడా వర్క్ చేయడం అనేది జరిగింది ఈ ఫీల్డ్ నుంచి. సో కళలు కనేవాళ్ళు, కళలని చేసేవాళ్ళు, ఎవరైతే జాబ్ శాలరీ సరిపోవటం లేదు మనం ఇంకొకటి చూస్ చేసుకోవాలి, వచ్చే పార్ట్ టైంలో మళ్ళీ ఇన్కమ్ సరిపోకపోవటం, అలా కాకుండా ఒక హ్యూజ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది మేము ఇవ్వటం జరుగుతుందండి. మేమే ట్రైనింగ్ ఇస్తూ, మేమే మీకు సపోర్ట్ చేస్తూ, అంటే ఒక చోట ఫెయిల్ అయినా ఇంకో చోట మేము బూస్టింగ్ ఇస్తూ మిమ్మల్ని మేము నడిపించడానికి మేము రెడీగా ఉన్నామండి. సో ఎవరైతే ఆ పని చేయాలి, హార్డ్ వర్క్ చేయడము, అంటే స్టార్టింగ్ నుంచి మనకు ఫ్యామిలీలో కష్టపడి పని చేయాలి అనేది మనకి చెప్పుంటారు కదా. సో అలా కాదండి, ఇక్కడ మనం ఈరోజు రేపు స్మార్ట్ వర్క్ చేస్తూ మనం ఫైనాన్షియల్గా ఎంత స్ట్రెంగ్త్ అనేది, సపోర్ట్ అనేది గెయిన్ చేయాలో అనేది ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తామండి. మాతో పని చేయాలి అన్న వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి, ఒక టాలెంట్ అనేది ఉండాలి. సో ఇన్బిల్ట్గా కొంచెం ప్యాషన్ అనేది ఉండాలండి. అంటే ఇక్కడ మనకు పెట్టాల్సింది టైము, పేషెన్స్, అంటే T2 ఫార్ములా, టైమ్ అండ్ టాలెంట్. సో అలాంటి క్వాలిటీస్తో ఉన్న వాళ్ళు, మళ్ళీ ఇక్కడ ఏదో చదువు కావాలని అలాంటిది ఏం అక్కర్లేదండి. మీకు భగవంతుడు ఇచ్చిన టాలెంట్ని ఇంప్లిమెంట్ చేస్తూ సపోర్ట్ చేసుకుంటూ మేము మిమ్మల్ని ముందుకు నడిపిస్తాము. సో దీనికి నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపులే కావాలన్నట్టు ఏం లేదండి. దీని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఇంట్లో కూర్చున్న మహిళలు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఫ్యామిలీస్ వదిలేసి మేము బయటికి రాలేము అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో 30 days వర్క్ చేస్తూ మనం అంటే 30,000 తీసుకునే కంటే మనకి పర్ డే ఒక 4-5 hours వర్క్ చేస్తూ మన హ్యూజ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో ఇక్కడ అలాంటి ట్రైనింగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కంపెనీలో మనకి ఎంతో పెద్ద పెద్ద వాళ్ళ యొక్క జాబ్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. సో పెద్ద పెద్ద ప్రముఖులే ఈ ఫీల్డ్లో వర్క్ చేసినప్పుడు మనం చేయటంలో పెద్ద విషయం కాదనిపిస్తుంది. సో ఇది మన టాలెంట్ని యూజ్ చేసుకుంటూ, మన ఒక పట్టుదలని ముందుకు నడిపించుకుంటూ, మన ఒక ఇన్కమ్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఫీల్డ్ అనేది హ్యాపీగా చూస్ చేసుకోవచ్చండి. సో నేను టీచింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను. అంటే మనకు ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే గాడ్ ఇచ్చిన టాలెంట్ని బయట పెడుతూ ట్రైనింగ్ తీసుకుంటూ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో ఈ విధంగా నాకు అంటే నాలాగా ఎంతోమంది ఇన్కమ్ గురించి వెతుకుతున్న వాళ్ళు ఉంటారు కదండి, మళ్ళీ ఫ్యామిలీని వదిలేసి బయటకు వెళ్ళలేరు. కానీ దీన్ని ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పీపుల్ కనెక్ట్ అవుతూ హ్యాపీగా ఒకరొకరు కలుసుకుంటూ చేసుకునే వర్క్ అండి ఇది. అంతేకాని మనం ఏదో కష్టపడాలి, ఇంత టైంకి ఫిక్స్ అవ్వాలి, ఒక స్టేబుల్ ఇన్కమే కావాలనుకుంటే మనం జాబ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే జాబ్ చేసి అలసిపోయిన వాళ్ళు, బిజినెస్ గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, ఇది ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అవుతుందండి. సో ఈ డీటెయిల్స్ని మీరు చూస్ చేసుకున్న వాళ్ళైతే రేపు మీరు బిజినెస్ టీంలో మీరే ముందు నిలబడగలుగుతారు. సో ఇదండి, ఇక్కడ మేము టీమ్ రిక్రూట్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాము. సపోర్టింగ్ టీమ్ అనేది వెతుకుతున్నామండి. సో ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. దిస్ ఈజ్ సరిత. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నేను రమ్య బెహ్రా. రియల్ ఎస్టేట్కి సంబంధించిన అప్డేట్స్ని తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.